హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో అన్ని రకాల పోటీ పరీక్షలలో ముఖ్యంగా అడిగేటటువంటి అండ్ మనం ఎలాంటి ప్రిపరేషన్ లేకపోయినా మంచి మార్కులు సాధించేటటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అది రీడింగ్ కాంప్రిహెన్షనే. కొద్దిగా ఎఫర్ట్ పెడితే చాలు మనకు దీంట్లో మంచి మార్కులు సాధించవచ్చు. 5 మార్క్స్ ఉన్నట్లయితే అవుట్ ఆఫ్ 5 మనం 5 కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇన్ కేసు ఒకవేళ 10 మార్క్స్ ఉన్నట్లయితే 10 మార్క్స్ కూడా మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ఈజీ కాన్సెప్ట్ ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ని, ట్రిక్స్ని, వీటిని పోటీ పరీక్షలలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ ఈరోజు మనం తెలుసుకుందాం. అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ కాబట్టి దీంట్లో కొన్ని టిప్స్ నేను ఇక్కడ చెప్తాను. వాటిని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, వాటిని కనుక మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు పాటించినట్టయితే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ సాధిస్తారు. మీ కళల ఉద్యోగాన్ని కూడా మీరు పొందుతారు. ఇక్కడ మ్యాక్సిమం అందరూ అడుగుతుంటారు, సార్ ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఈ సెక్షన్ ఏదైతే ఉంటుందో దీంట్లో మంచి మార్క్స్ మేము స్కోర్ చేయాలి అని అంటే ఏమేమి టిప్స్ మేము ఫాలో అవ్వాలి అని. సో దీనికి ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వన్ మస్ట్ బి స్టూడియస్. ఖచ్చితంగా బాగా చదివే అలవాటు ఉండాలి. ఖచ్చితంగా ఎక్కువగా మనం చదవాల్సి ఉంటుంది. రీడ్ ఎ లాట్ అని చెప్తూ ఉంటారు. డైలీ మీరు ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, కుదిరితే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ అనే న్యూస్ పేపర్ తీసుకొని అందులో ఉండేటటువంటి ఎడిటోరియల్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక రెగ్యులర్గా చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ మీరు కనుక ఇలా ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసే అలవాటు ఉంటుంది. ఎంత ఎక్కువగా చదివితే అంత వొకాబులరీని మనం నేర్చుకుంటాం. వొకాబులరీ అంటున్నారు సార్, ఈ వొకాబులరీని మేము ఏ విధంగా నేర్చుకోవాలి అని అంటే చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రోజుకు ఒక 5 పదాలు నేర్చుకోండి అంటారు, కానీ ఏ విధంగా నేర్చుకోవాలి? దానికంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉందా అంటే నేను ఇప్పుడు ఒక చిన్న స్టాండర్డ్ ఫార్మాట్ మీకు చెప్తాను. ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక పదాన్ని తీసుకున్నప్పుడు దాని స్పెల్లింగ్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ పదం యొక్క స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి అండ్ మనము వాటిని ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పదం యొక్క ప్రొనౌన్సియేషన్, ఆ పదాన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తున్నామో ఆ ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన మాతృభాష, మన అమ్మ భాష తెలుగు కాబట్టి ఇన్ కేస్ కొన్ని క్లిష్టమైన పదాలకి ప్రొనౌన్సియేషన్ గుర్తుకు రాకపోయినట్టయితే మనం వీటి పక్కనే తెలుగులో దాని ప్రొనౌన్సియేషన్ని తెలుగు అక్షరాలలో రాసుకున్నట్టయితే మనం ఎప్పుడైనా ఆ న్యూ వర్డ్ని ప్రొనౌన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఈజీ అవుతుంది అది. సో ఇలా ఒక పదాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ స్పెల్లింగ్, ఆ తర్వాత దాని ప్రొనౌన్సియేషన్ అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఆ పదం యొక్క మీనింగ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. కుదిరితే మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి, నేను ఇంగ్లీష్లో మంచి మార్క్స్ సాధించాలి, కేవలం మార్క్స్ కోసం మాత్రమే కాదు, ఇంగ్లీష్లో ది బెస్ట్గా రాయడము, మాట్లాడడం కూడా రావాలి నాకు అనుకున్నట్టయితే ఈ పదానికి సంబంధించి దాని డెఫినేషన్స్ కూడా నేర్చుకోండి. ఈ డెఫినేషన్ వల్ల ఏమవుతుందనంటే ఖచ్చితంగా దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, డెఫినేషన్ చూస్తేనే తెలిసిపోతుంది ఆ పదం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని. అయితే నెక్స్ట్ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అని అంటే ఈ పదాన్ని నేర్చుకున్న తర్వాత దీన్ని ఇమీడియట్గా మీ ఓన్ ఎగ్జాంపుల్స్లో రాయాల్సి ఉంటుంది. కొన్ని ఓన్ ఎగ్జాంపుల్స్లో అంటే మన రెగ్యులర్ లైఫ్లో ఎక్కడైతే తెలుగుకు బదులుగా ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం వస్తుందో అక్కడ ఈ పదాలని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్ అని నేర్చుకున్నారు, షుగర్ అంటే చక్కెర అని. ఎంత సింపుల్ పదం అనుకుంటున్నారేమో, బట్ చెప్తున్నాను నేను. ఆ షుగర్ అనే పదానికి ఎప్పుడు మీరు తెలుగులో చక్కెర లేదా పంచదార అనే సందర్భాలు వచ్చినా సరే షుగర్ అనేది ఈ తెలుగుకు బదులుగా మాట్లాడుతూ ఉంటే చాలు. ఇంగ్లీష్ అంటే సింపుల్గా మనం నేర్చుకోవచ్చు లేదా మంచి మార్క్స్ సాధించవచ్చు. ఎప్పుడైతే తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో మనం మాట్లాడుతుంటామో, ఎక్కువగా ఇంగ్లీష్లో రాస్తూ ఉంటామో, చదువుతూ అలవాటు నేర్చుకుంటామో, ఇలాంటి సెక్షన్స్లో ఎక్కువగా మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. మీకు ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేయాలి సార్ అంటే ఈ పదానికి ఏవైతే స్పెల్లింగ్ నేర్చుకున్నామో, ఒక పదాన్ని కొత్తగా నేర్చుకున్నప్పుడు దాని యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఒక 2 నేర్చుకోండి చాలు. ఆ తర్వాత సినోనిమ్స్, పర్యాయ పదాలు లేదా వీటినే సమానార్థక పదాలు అంటాం, ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ అని అంటూ ఉంటాం. ఈ విధంగా ఒక ఫార్మాట్, స్టాండర్డ్ ఫార్మాట్ ఇది. ఈ విధంగా కనుక మీరు వొకాబులరీ నేర్చుకోండి, అన్ని రకాల పోటీ పరీక్షలలో మంచి మార్క్స్ సాధిస్తారు. రేపు మీరు ప్రభుత్వ ఉద్యోగులైన తర్వాత ది బెస్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు కూడా. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్, ఎవరైనా వొకాబులరీ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఈ ఫార్మాట్లో నేర్చుకోండి మిత్రులారా. అలాగే ఇలా డైలీ ఒక 5 న్యూ వర్డ్స్ నేర్చుకోండి. కేవలం ఒక 100 రోజుల్లోనే మీరు ఒక మంచి స్టోరీ రాయగలిగినంత వొకాబులరీని నేర్చుకుంటారు. ఒక మంచి స్టోరీనే రాసి నేరేట్ చేసేంత మంచి వొకాబులరీ మీరు నేర్చుకుంటారు. సో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే కాన్సెప్ట్ కనుక ఖచ్చితంగా మీరు బై మార్క్స్ సాధించాలి సార్ అని అంటే ఖచ్చితంగా వొకాబులరీని నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మేము ఏ బుక్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ స్టాండర్డ్గా ఉండేటటువంటి వొకాబులరీకి వర్డ్ పవర్ అనేటటువంటి ఒక బుక్ ఉంటుంది. ఇది కనుక వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఒక రెడ్ కలర్ బుక్ ఉంటుంది కదా, అందులో కొన్ని పదాలని తీసుకొని డే టు డే లైఫ్లో వాటిని యూజ్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్, ఏబుల్ టు గ్యాదర్ మీనింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఎప్పుడైతే రీడింగ్ కాంప్రిహెన్షన్లో ది బెస్ట్ మార్క్స్ మనకు రావాలి అని అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీ షుడ్ బి ఏబుల్ టు గ్యాదర్ మీనింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక టెక్స్ట్ చదివిన వెంటనే దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని సారాంశం ఏంటి, ఆ మొత్తం స్టోరీలో ఉన్నటువంటి లేదా 2 ప్యాసేజెస్ లేదా పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి మేజర్ జిస్ట్ ఏంటి, జిస్ట్ అంటే దాని మొత్తం మేజర్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం గ్రహించగలగాల్సి ఉంటుంది. మనం ఆ విధంగా జస్ట్ ఒక పారాగ్రాఫ్ని చూసి దాని జిస్ట్ ఏంటో తెలుసుకోగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే అప్పుడే మనం వీటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్, రీడింగ్ స్పీడ్. ఎంత స్పీడ్తో మనం చదవాల్సి ఉంటుంది సార్, ఎంత స్పీడ్తో చదవాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు మీకు నేను నంబర్స్తో సహా చెప్తాను. ఎన్ని పదాలు మనం స్పీడ్గా చదివితే బాగుంటుంది, ఒక నిమిషంలో ఎన్ని పదాలు చదివి అర్థం చేసుకోవడం. పదాలంటే ఊరికే చదవడం అని కాదు, వాటిని మళ్ళీ అర్థం చేసుకోగలగాల్సి ఉంటుంది. ఆ రీడింగ్ స్పీడ్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, కన్ఫ్యూజనింగ్ పికింగ్ అప్ ద రైట్ ఆప్షన్ ఫ్రమ్ సిమిలర్ లుకింగ్ అపారెంట్లీ కరెక్ట్ వన్స్. చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆప్షన్స్లో అన్నీ సిమిలర్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకుందాం, అన్నీ సిమిలర్గా అనిపిస్తున్నాయి, అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఏం చేయాలి అని అంటే ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఫైనల్గా ది బెస్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఆప్ట్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ మిత్రులారా. ఎప్పుడైనా సరే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మనకు వాడే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఎగ్జామినర్సే మనకు క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు, వాళ్ళే మనకు ఆన్సర్స్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఆన్సర్స్ని రాయగలగడానికి మనకు హింట్స్ ఇస్తారు. కాబట్టి ఇది ఒక మంచి సెక్షన్, మంచి మార్క్స్ సాధించడానికి ఇది ఒక మంచి అవకాశం మీకు అన్ని రకాల పోటీ పరీక్షలలో. కాబట్టి ఎక్కువగా చదవడం అలవాటు చేసుకోండి, రీడ్ అ లాట్, అండ్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోండి. ఇందాక మనం చెప్పినట్టుగా ఏదైనా ఒక పదం నేర్చుకున్నప్పుడు దాని స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, మీనింగ్ అండ్ డెఫినేషన్, ఆ పదాన్ని ఉపయోగించి 1 లేదా 2 ఎగ్జాంపుల్స్, అండ్ ఆ పదం యొక్క యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలను, ఆ పదం యొక్క సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు, ఈ విధంగా కనుక మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, కేవలం 100 రోజుల్లోనే మీరు ఏకంగా ఒక బుక్ రాసేటటువంటి వొకాబులరీని, గ్లాసరీని మీరు ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆ తర్వాత ఏబుల్ టు గ్యాదర్ ద మీనింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ అని అంటున్నాం ఇక్కడ. అంటే అర్థం ఏంటి అని అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని చదివినప్పుడు మనకి ఇచ్చినటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ సెక్షన్లో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని చదివి దాన్ని అర్థం చేసుకుని, సో మేజర్ కాన్సెప్ట్ ఇది అని జస్ట్ని మీరు కనుక అర్థం చేసుకోగలిగితే అక్కడే మనం సగం మార్కులు పొందినట్టు అవుతుంది. ఇక నెక్స్ట్, రీడింగ్ స్పీడ్, ఎన్ని వర్డ్స్ చదవాలి, ఎంత స్పీడ్ చదవాలి అనేది మీకు చెప్తాను. అండ్ కన్ఫ్యూజన్ ఇన్ పికింగ్ అప్ ద రైట్ ఆప్షన్, ఏవైతే అన్నీ సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేయడం కూడా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక గుర్తుపెట్టుకోండి, 2 నుంచి 3 నిమిషాల్లోనే, అంటే ఒక 2 నుంచి 3 నిమిషాల్లో 400 పదాలు చదవగల స్కిల్స్ మనకు నేర్చుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 2 నిమిషాల నుంచి 3 నిమిషాల లోపు మనం ఒక 400 పదాలను చదివి అర్థం చేసుకున్నట్టయితే అన్ని రకాల పోటీ పరీక్షలలో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ సెక్షన్లో మంచి మార్క్స్ మనం సాధిస్తాం. మరి అంత స్పీడ్ని నేను అటైన్ చేయాలంటే ఏం చేయాలి సార్? అందుకే డైలీ మీరు కొంత ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ కోసం ఒక 10 to 15 minutes ఎవ్రీడే, అంటే మీరు రెగ్యులర్గా ప్రిపరేషన్ టైం ఏదైతే ఉంటుందో మిత్రులారా, అందులోనే ఒక 10 to 15 minutes ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని వీటిని ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్, లెర్న్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పారాగ్రాఫ్స్. కొన్నిసార్లు ఈ పారాగ్రాఫ్లలో కొన్ని లిటరరీ కాన్సెప్ట్స్ ఇవ్వచ్చు, సైంటిఫిక్ ఆర్టికల్స్ని ఇవ్వచ్చు, లేదా యాన్షియంట్ హిస్టరీ నుంచి ఇవ్వచ్చు, లేదా మిడైవల్ హిస్టరీ నుంచి ఇవ్వచ్చు. అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఒక పారాగ్రాఫ్ ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఒక పారాగ్రాఫ్ని చదువుతూ ఉన్నప్పుడు అది కనుక మీరు చదివినటువంటి కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉంటే దాన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో అటువంటప్పుడు దీనికి అంతగా ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలా కాకుండా కొంత డిఫరెంట్గా మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే ఈ సెక్షన్లో మీరు ది బెస్ట్గా మార్క్స్ సాధించాలంటే ఒక మంత్రం ఉంది, అది ఏంటి అని అంటే RUA. మీరు అనుకోవచ్చు చూ మంత్ర ఖాళీ మంత్రం సార్ ఇదని, అది కాదు, ఇది RUA. సార్ ఏంటి సార్ దీని అర్థం RUA అని అంటే, వెనెవర్ యూ గెట్ ఎ ఛాన్స్ టు answer such questions under this reading comprehension section, remember one thing, that is read it thoroughly అంటే
మొత్తం శ్రద్ధగా ఒకసారి అంతా కూడా చదవండి. అండ్ దెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా అడిగారు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఆన్సర్. ముందు చదవాలి, ఆ తర్వాత అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రీడ్, అండర్స్టాండ్ అండ్ దెన్ ఆన్సర్. సో రీడ్ it thoroughly, understand the concept thoroughly and then answer it wisely. So this is the success mantra to get very good marks in reading comprehension section. ఆ తర్వాత లెర్న్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పారాగ్రాఫ్స్ అని అన్నారు. ఈ పారాగ్రాఫ్లో స్ట్రక్చర్స్ని ఏ విధంగా ఇస్తున్నారు, స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంది అండ్ ఎండింగ్ ఎక్కడి నుంచి ఉంది అనేదంతా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, హౌ డు ఐ నో ఇఫ్ ఎ ప్యాసేజ్ ఈజ్ ఈజీ ఆర్ నాట్. అవును సార్, ఇప్పుడు నాకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, అది నాకు ఈజీయా లేకపోతే టఫా, నేను ఏ విధంగా గుర్తుపెట్టాలి సార్, ఏ విధంగా గుర్తు చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అంటే, రిమెంబర్ వీ షుడ్ కీప్ 2 things ఇన్ అవర్ మైండ్. ఒక 2 విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఈజీయా టఫ్గా ఉందా అని మనం అర్థం చేసుకోవాలంటే 2 things. ఈజ్ ద టాపిక్ ఆఫ్ ద ప్యాసేజ్ సంథింగ్ యు ఆర్ ఫెమిలియర్ విత్? గతంలో మనకి ఎప్పుడైనా ఈ పారాగ్రాఫ్ని చదివినట్టుగా లేదా చూసినట్టుగా ఎప్పుడైనా మనకు తెలిసిన టాపికేనా ఇది అనేది మనం గుర్తు చేసుకోవాలి. రెండవది, ఆర్ ద క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ట్విస్టెడ్? ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్ చేసేటట్టుగా ఉన్నాయా, కొంచెం తికమక పెట్టేటట్టుగా మెలిక పెట్టినట్టుగా ఆన్సర్స్ ఉన్నాయా అనేది కనుక మీరు 2 చెక్ చేసుకుంటే మనం వీటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మొదటిది మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో అది మనం గతంలో చదివింది లేదా విన్నది లేదా ఎప్పుడైనా అవసరమైంది అయితే కనుక అప్పుడు మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు. అలా కాదు సార్, రెండో విషయం ఏంటి అని అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా, కొంచెం ట్విస్టెడ్గా ఉన్నాయా అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ 2 కూడా మనం గుర్తుపెట్టుకోండి. వీ షుడ్ కీప్ దీస్ 2 things ఇన్ మైండ్ వైల్ ఆన్సరింగ్ సచ్ క్వశ్చన్స్ ఫర్ రీడింగ్ కాంప్రిహెన్షన్, వెదర్ దిస్ ప్యాసేజ్ ఈజ్ ఈజీ ఆర్ నాట్. How do we find here? 2 things. We should keep 2 things in our mind. One is whether the passage or the paragraph which is given in the reading comprehension section is familiar to you or not. And next, second question, second ఏంటంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉన్నాయా ట్విస్టెడ్గా ఉన్నాయా అనేది. ఇక ఇంకొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ సెక్షన్లో ఆప్షనల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నట్టయితే కొన్ని ఎగ్జామ్స్లలో యూపీఎస్సీ CSAT లాంటి ఎగ్జామ్స్లలో ఆప్షన్స్ మనకు ఇది వదిలేసి ఇంకోటి రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అవాయిడ్ లాంగ్ ప్యాసేజెస్ విత్ లెస్ క్వశ్చన్స్. ఒక 1000 పదాలతో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఇచ్చి దానికి ఒకటే క్వశ్చన్ ఇచ్చి ఒకటే మార్క్ వస్తుందంటే మనం దాన్ని చేయడం ఉత్తమమా, లేక ఒక 1000 పదాలుండి సేమ్ పారాగ్రాఫ్ సేమ్ లెంత్ పారాగ్రాఫ్ ఉండి 5 క్వశ్చన్స్ ఉండి 5 మార్క్స్ చేయగలిగితే అది ముఖ్యమా? సో 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్ వస్తున్నాయంటే అది చేయడమే బెటర్ కదా. సో గుర్తుపెట్టుకోండి, అవాయిడ్ లాంగ్ ప్యాసేజెస్ విత్ లెస్ క్వశ్చన్స్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్. తక్కువ క్వశ్చన్స్ ఉండి ఎక్కువగా లాంగ్ ప్యాసేజెస్ ఉంటే వాటిని అవాయిడ్ చేయండి. ఇక రెండోది ఏంటంటే ఫోకస్ ఆన్ కాంప్రహెన్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీడ్. చాలామంది ఏం చేస్తుంటారంటే ఎంత స్పీడ్గా చదివేస్తున్నాం అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటిది, రీడింగ్ కాంప్రహెన్షన్ కదా. అందుకే చదివి అర్థం చేసుకునే దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి దీన్ని మనం తక్కువ అంచనా వేయకండి, స్పీడ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా 2 to 3 minutesలో మనము 2 to 3 minutesలో కనీసం 400 పదాలను చదివి అర్థం చేసుకునేటటువంటి స్పీడ్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కీప్ నోటింగ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఆన్ అ షీట్ ఆఫ్ పేపర్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వీటి కింద అండర్లైన్ చేస్తూ ఉంటారు. ఇలా చేయొచ్చు, కాకపోతే కొన్ని ఎగ్జామ్స్లలో క్వశ్చన్ పేపర్ మీద ఎలాంటి గీతలు కానీ రాతలు కానీ రాయకూడదు. కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తూ వెనక వైపు ఏదైతే చివరి బుక్లెట్లో చివరి వైపు ఎక్కడైతే ఉంటుందో రఫ్ స్పేస్ ఎక్కడవుతుందో అక్కడ కొన్ని పాయింట్స్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి మేజర్ కాన్సెప్ట్స్ మిత్రులారా. ద క్వశ్చన్స్ ఫర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ యూజువల్లీ ఇట్ ఇస్ ద అబిలిటీ టు ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్. అవును సార్, ఎందుకు ఇస్తారు ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ని? ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా నేను ఎందుకు వీటిని సాల్వ్ చేయాలి అని అంటే కనుక మీకు కొన్ని విషయాలు చెప్తాను. మెయిన్ ఐడియా ఆర్ అ సూటబుల్ టైటిల్ ఫర్ ద టెక్స్ట్. ఇచ్చినటువంటి పారాగ్రాఫ్కి సంబంధించి దాని మెయిన్ ఐడియా గుర్తించి సూటబుల్గా టైటిల్ని ఇవ్వమని అడుగుతారు. ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ గివెన్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్యాసేజ్ ఆర్ టెక్స్ట్ అని అడుగుతారు. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా ఇచ్చి అండ్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్యాసేజ్ ఆర్ టెక్స్ట్ ఉందా, ప్యాసేజ్లో టెక్స్ట్లో ఉందా లేదా అనేది కనుక్కునేందుకు. అండ్ అలాగే ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటారు. ఇక నెక్స్ట్
ఎనీ ఇన్ఫరెన్సెస్ టు అరైవ్ ఎట్ లాజికల్ కన్క్లూజన్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ గివెన్. ఇచ్చినటువంటి ప్యాసేజ్లో నుంచి ఏవైనా లాజికల్ ఇన్ఫరెన్సెస్ కన్క్లూజన్స్ని మనం రావాల్సి ఉంటుందా? సింపుల్గా చెప్పాలంటే ఒక సమస్యను ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చి దానికి సొల్యూషన్గా మీరు ఏం చేయగలుగుతారు అని అడిగినప్పుడు మనం సూటబుల్ ఆన్సర్స్ చేయగలుగుతామా లేదనేది ఇలాంటి ప్రశ్నలలో మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ద మీనింగ్ ఆఫ్ న్యూ అండ్ స్ట్రేంజ్ వర్డ్స్ ఇన్ ద టెక్స్ట్. ఇది మనకు వొకాబులరీ పార్ట్ కింద ఇందాక చెప్పుకున్నాం కదా. ఎప్పుడైనా సరే కొత్త పదాలు అలాగే ఎప్పుడు మీరు చూడని పదాలు వచ్చినప్పుడు వాటిని ఆన్సర్ ఏ విధంగా చేయగలుగుతాం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఆథర్ యొక్క స్టైల్, మూడ్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా మనం ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ సెక్షన్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పని చేద్దాం. గతంలో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గతంలో మనకు ఒక పోటీ పరీక్షలు అడిగారు. ఇది మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించినటువంటి ఒక పారాగ్రాఫ్. ఇక్కడ 2 ప్యాసేజెస్ ఉన్నాయి. ఇది ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ని చదివి దీంట్లో క్వశ్చన్స్ని ఒకసారి మనం చూద్దాం. ఆ తర్వాత వాటిని ఆన్సర్ చేసే అవకాశం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇన్ 1923 గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎప్పుడైనా సరే ఇలాంటి పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు దీంట్లో స్టాట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడైతే ఇయర్స్ కానీ స్పెసిఫిక్ నంబర్స్ కానీ ఇంపార్టెంట్ యాక్ట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉన్నప్పుడు వాటి కింద అండర్లైన్ చేస్తే బెటర్. మరి పోటీ పరీక్షలలో మీరే అన్నారు కదా సార్ పెన్తో రాయకూడదని, అంటే యూ కెన్ క్యారీ అ పెన్సిల్తో అండర్లైన్ చేయొచ్చు మిత్రులారా. నెక్స్ట్ ఒకసారి ఈ పారాగ్రాఫ్ చూద్దాం. ఇన్ 1923 హీ ల్యాండెడ్ ఇన్ ఇంగ్లాండ్. అతడు 1923లో, అతడు అంటున్నాం బట్ ఇక్కడెక్కడ చూడండి ఒక ప్రణవంతోనే స్టార్ట్ అయింది. పర్టికులర్గా నౌన్తో ఈ పారాగ్రాఫ్ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ మొత్తం కంప్లీటెడ్గా ఆథర్ ఎవరు అనేది చెప్పట్లేదు, ఒక వాయిస్ ద్వారా నేరేట్ చేస్తున్నారు ఆ స్టోరీని మనకి. ఇన్ 1923 హీ ల్యాండెడ్ ఇన్ ఇంగ్లాండ్. అతడు ఇంగ్లాండ్లో ల్యాండ్ అయ్యాడు. ఇన్ 1928 హీ రిటర్న్డ్ టు ఇండియా ఇన్ రెస్పాన్స్ టు అన్ అర్జెంట్ కాల్ ఫ్రమ్ భగత్ సింగ్. భగత్ సింగ్ గారి ముఖ్యమైన లేదా అర్జెంట్ పిలుపు మేరకు ఆయన ఏం చేశారంటే ఇండియాకి తిరిగి వచ్చారు అని. వెన్ హీ రీచ్ లాహోర్, అతడు లాహోర్కి రీచ్ అయినప్పుడు హీ వాజ్ డీటైన్డ్ ఫర్ వయలేషన్ ఆఫ్ ద ఆర్మ్స్ యాక్ట్. ఆయుధ నిరోధక చట్టం కింద అతను దాన్ని వైలేట్ చేశాడని ఆ యాక్ట్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? లాహోర్లో అరెస్ట్ చేశారు. హీ వాజ్ రిలీజ్డ్ ఆఫ్టర్ 4 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అనుభవించిన తర్వాత అతన్ని తిరిగి రిలీజ్ చేశారు. ఇన్ 1935 మళ్ళీ 1935లో హీ ఎస్కేప్డ్ టు జర్మనీ బై గివింగ్ ఎ స్లిప్ టు ద పోలీసుల కళ్ళు గప్పి ఆయన జర్మనీకి పారిపోయారట. ఫ్రమ్ బెర్లిన్ నుంచి హీ రీచ్డ్ ప్యారిస్ అండ్ పర్చేస్డ్ అ రివాల్వర్. ఆయన ఏం చేశారు అని అంటే అక్కడి నుంచి బెర్లిన్కి వెళ్ళారు, బెర్లిన్ నుంచి మళ్ళీ ప్యారిస్కి వచ్చారు. ప్యారిస్లో అతను ఒక రివాల్వర్ని పర్చేస్ చేశాడు. అండ్ నెక్స్ట్ హీ కెప్ట్ ఇట్ రెడీ ఫర్ యాక్షన్ అండ్ మేనేజ్ టు రీచ్ లండన్ అగైన్. ఆయన ప్యారిస్లో గన్ పర్చేస్ చేసి దాన్ని ఎలాగైనా సరే దాచిపెట్టుకుని లండన్కు మళ్ళీ వెళ్ళాడు. అతను ఒక పని చేయాలనుకుంటున్నాడు. ఆ పని ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఆపర్చునిటీ కేమ్ ఆన్ 13th March 1940 వెన్ సర్ మైకేల్ ఓడయర్ వాజ్ టు స్పీక్ ఎట్ అ సెమినార్ ఇన్ ద క్యాక్స్టన్ హాల్. 1940 మార్చి 13వ ఆయనకు ఆపర్చునిటీ వచ్చిందంట. ఎప్పుడు వచ్చింది, ఎవరితో వచ్చింది అని అంటే ఎక్కడొచ్చింది? సర్ మైకేల్ ఓడయర్. ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా మనకు? జలియన్ వాలాబాగ్ ఉదంతం, మన భారత స్వాతంత్ర సంగ్రామంలో జలియన్ వాలాబాగ్ మసాక్రీ జరిగినప్పుడు ఉన్నటువంటి పోలీస్ జనరల్ ఎవరు సార్ అంటే సర్ మైకేల్ ఓడయర్. ఆయన గురించి ఇక్కడికి మనం వచ్చింది మళ్ళీ కాన్సెప్ట్. 1940 మార్చిన సర్ మైకేల్ ఓడయర్ ఒక సెమినార్ హాల్లో మాట్లాడడానికి వచ్చాడు. ఎక్కడ సార్ అంటే అది క్యాక్స్టన్ హాల్, లండన్లో ఉన్నటువంటి క్యాక్స్టన్ హాల్కి ఆయన అక్కడికి వచ్చాడు. సో ఇక్కడ దాకా ఓకే, బట్ ఇప్పటిదాకా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఇంతవరకు ఈ పారాగ్రాఫ్లో, ఈ ప్యాసేజ్లో మనకి రివీల్ చేయలేదు. ఇప్పుడు చూద్దాం. యాజ్ సర్ మైకేల్ ఓడయర్ టర్న్ టు రెజ్యూమ్ హిస్ సీట్ ఆఫ్టర్ ద స్పీచ్, ఉద్ధమ్ సింగ్. ఇక్కడ ఎవరండి? మన ఫ్రీడమ్ ఫైటర్ ఇక్కడ ఉద్ధమ్ సింగ్. ఈ ఉద్ధమ్ సింగ్ అనేటటువంటి ఈ ఫ్రీడమ్ ఫైటర్ గురించే ఈ కాన్సెప్ట్ అంతా కూడా. ఉద్ధమ్ సింగ్ పుల్డ్ అవుట్ హిస్ రివాల్వర్ అండ్ ఫైర్డ్ ఎట్ హిమ్. ఉద్ధమ్ సింగ్ తన దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకొని సర్ మైకేల్ ఓడయర్ని కాల్ చేశాడు. సర్ మైకేల్ డైడ్ వితౌట్ ఎ స్ట్రీక్. ఉద్ధమ్ సింగ్ వాజ్ అరెస్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద కోర్ట్ ఆన్ 2nd April 1940. 1940 ఏప్రిల్ 2న అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు ఉద్ధమ్ సింగ్ని. ఎందుకు? సర్ మైకేల్ ఓడయర్ని క్యాక్స్టన్ హాల్ లండన్లో కాల్చి చంపేసినందుకు గాను.
The court passed a death sentence on him and he was hanged at Pentonville Prison, London on 3rd July 1940. మార్చిలో మర్డర్ జరిగితే జూలైలో అతన్ని ఉరిదీశారట. ఎక్కడ? పెంటాన్విల్ ప్రిజన్, లండన్లో. ఇది ఉద్ధమ్ సింగ్ గారి యొక్క స్టోరీ. మనం ఇప్పుడు అంతా కూడా చదివాం కదా. ఇందులో ఇలాంటి పారాగ్రాఫ్స్ వచ్చినప్పుడు ఇది మన గతంలో అంటే అన్ని రకాల పోటీ పరీక్షలకు చదివేటటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పారాగ్రాఫ్లు వచ్చినప్పుడు ఇందులో ఖచ్చితంగా మిడైవల్ ఇండియన్ హిస్టరీ ఉంది, అలాగే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి ఉంది. అంటే భారత స్వాతంత్ర సంగ్రామం గురించి చదివి ఉంటాం, అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్రను చదివినప్పుడు కూడా వీటన్నిటి చదువు ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇవి మనకు ఫెమిలియర్ కాన్సెప్ట్ కాబట్టి వీటికి సంబంధించిన ఆన్సర్స్ని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. అయితే కొన్ని ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే ఈ పారాగ్రాఫ్లో ఇవ్వనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఒక పోటీ పరీక్షల అభ్యర్థిగా మీకు ఎలాంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేయడానికి కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అవేంటో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఉధమ్ సింగ్ వెంట్ టు అమెరికా వేర్ హీ. ఇంత పారాగ్రాఫ్ చదివాం కదా రెండు, ఎక్కడైనా మనకు అమెరికా అనే పదం వినిపించిందా? వినిపించలేదు. కానీ దాన్ని మన ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. దీనికి ఆన్సర్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఆప్షన్ ఏ, మొబిలైజ్ ది ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ద మదర్ల్యాండ్. అక్కడ ఉన్నటువంటి ఇండియన్ భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడడానికి రమ్మని వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడా? ఆప్షన్ ఏ, కలెక్టెడ్ సఫిషియంట్ ఫండ్స్ టు ఫైట్ కొలోనియలిజం. ఫండ్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాడా? మెట్ ఫెలో సిటిజన్స్ వర్కింగ్ ఫర్ ద సేమ్ కాజ్. తనలాగే మిగతా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కలవడానికి వచ్చాడా? వెంట్ స్పెక్యులేటింగ్. సో స్పెక్యులేషన్ కోసం వెళ్ళాడా? నెక్స్ట్, మొబిలైజ్డ్ లైక్ మైండెడ్ అమెరికన్స్ అండ్ ఇండియన్స్ అగైన్స్ ద బ్రిటిష్. ఎవరైతే భారత పౌరులు, అమెరికా పౌరులు ఉన్నారో వాళ్ళు కూడా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి బ్రిటిష్ వారి మీద యుద్ధానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాడా అని. సో దీనిలో ఆప్షన్ ఏంటి అని అంటే, మొబిలైజ్ ద ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ద మదర్ ల్యాండ్. అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మీరు కూడా స్వాతంత్ర సంగ్రామంలో పోరాటం చేయండి, భారతదేశానికి బ్రిటిష్ వారి ద్వారా విముక్తి కల్పించండి అనే ఉద్దేశంతోనే అక్కడ ఆయన వాళ్ళని కలిశారు అనే మీనింగ్లో ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్లో ఇది ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ డిడ్ ఉధమ్ సింగ్ బై ద వెపన్ విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ కిల్లింగ్ సర్ మైకేల్ ఓడయర్. మనకు తెలుసు ఆప్షన్ ఏ పారిస్, బి లాహోర్, సి లండన్, డి బెర్లిన్, నన్ ఆఫ్ ద అబవ్ అని ఇచ్చారు. పై 4 కాదని అన్నారు. మనకు తెలుసు జర్మనీ నుంచి అతను బెర్లిన్కి వెళ్ళాడు, బెర్లిన్ నుంచి ప్యారిస్ వచ్చాడు కదా. ప్యారిస్ వచ్చినప్పుడు అక్కడ ప్యారిస్లో గన్ కొన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ పారిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందుకే మనం ఇటువంటి పారాగ్రాఫ్స్ చదివినప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడెక్కడ ఆన్సర్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ క్వశ్చన్స్ని అడుగుతున్నారు అనేది కొంచెం మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని, డేట్స్ని, స్టాట్స్ని కనుక రాసుకున్నట్టు లేదా గుర్తుపెట్టుకున్నట్టయితే క్వశ్చన్స్ని చూసేటప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఉధమ్ సింగ్ షాట్ సర్ మైకేల్ ఓడయర్ని క్యాక్స్టన్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు కాల్చాడు. అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఉధమ్ సింగ్ కాల్ చేశారు కదా సర్ మైకేల్ ఓడయర్ని, అది ఎక్కడ కాల్ చేశారు అని. ఫస్ట్ థింగ్, జలియన్ వాలా బాగ్. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, అమృత్సర్. ఆప్షన్ సి, లండన్. ఆప్షన్ డి, లాహోర్. ఆప్షన్ ఈ, ప్యారిస్. క్యాక్స్టన్ హాల్ అనేది లండన్లోనే ఉంది కదా. అతను ప్యారిస్లో గన్ కొని దాన్ని తీసుకుని లండన్కి వెళ్ళి లండన్లోనే అతన్ని చంపేశాడు కాబట్టి ఆప్షన్ సి, లండన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. వెన్ ఉధమ్ సింగ్ వాజ్ అరెస్టెడ్ ఇన్ లాహోర్ హీ వాజ్ చార్జ్డ్ ఫర్. అయితే అతను తిరిగి మన ఎవరైతే భగత్ సింగ్ గారి పిలుపు మేరకు ఇండియాకి వచ్చాడో లాహోర్లో, అప్పుడు అతను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతున్నారు ఇక్కడ. ఇన్స్టిగేటింగ్ హిస్ కంట్రీమెన్ అగైన్స్ ద బ్రిటిషర్స్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన భారతదేశ పౌరుల్ని పోరాడడానికి వాళ్ళందరినీ ఇన్స్టిగేట్ చేస్తున్నందుక. ఆప్షన్ బి, హిజ్ లింక్స్ విత్ యాంటీ బ్రిటిష్ ఫోర్సెస్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారితో ఆయనకు లింకులు అంటే సంబంధాలు ఉన్నందుక. కన్సీలింగ్ హిజ్ ఐడెంటిటీ అండ్ క్యారింగ్ ఆన్ అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్. తన ఐడెంటిటీని దాచిపెట్టి అండర్ గ్రౌండ్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నందుక. పొసెసింగ్ అన్లైసెన్స్డ్ ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్ అని చెప్పేసి ఉంది. అండ్ అంటే ఆయుధాలు అంటే అనుమతి లేకుండా ఆయుధాలను కలిగి ఉన్నందుక, ఆయుధ చట్టాన్ని మితిమీరినందుకు పనిచేస్తున్నందుక అని. ప్లాటింగ్ ద అసాసినేషన్ ఆఫ్ సర్ మైకేల్ ఓడయర్. సర్ మైకేల్ ఓడయర్ని చంపడానికి పథకం రచిస్తున్నందుక అని. సో ఇలా 5 క్వశ్చన్స్ అడిగారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిగేటింగ్ హిజ్ కంట్రీమెన్ అగైన్స్ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా తన భారతదేశ పౌరుల్ని పోరాడమని అడుగుతున్నందుకు కానీ అప్పటికే అది తెలియదు ఆయనకు లాహోర్లో దిగినప్పుడు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు.
హిజ్ లింక్స్ విత్ యాంటీ బ్రిటిష్ ఫోర్సెస్, బ్రిటిష్ వ్యతిరేకులతో అతనికి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఇది కూడా కాదు. నెక్స్ట్, కన్సీలింగ్ హిజ్ ఐడెంటిటీ అండ్ క్యారింగ్ ఆన్ అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్. సో ఇది కూడా ఆప్షన్లో కాదు. ఇక పొసెసింగ్ అన్లైసెన్స్డ్ ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్ అని ఉంది. ఈ పొసెసింగ్ అన్లైసెన్స్డ్ అండ్ ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్ అని ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిత్రులారా, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆయుధ నిరోధక చట్టం కిందనే అతన్ని అరెస్ట్ చేశారనమాట, ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు. ఇక ఇంకొక ప్రశ్న ఉంది చివరిది, ఒకసారి మనం చూద్దాం. ఉధమ్ సింగ్ రిటర్న్ టు ఇండియా ఇన్ 1928 మెయిన్లీ బికాస్ హీ వాజ్. ఉధమ్ సింగ్ ఇండియాకి తిరిగి వచ్చాడు 1928లో. ఎందుకు అని అడుగుతున్నారు, ఒకసారి చూద్దాం. షార్ట్ ఆఫ్ ఫండ్స్ టు మీట్ హిజ్ ఎక్స్పెన్సెస్, తన ఖర్చుల కోసం డబ్బులు అయిపోయినందుకు మళ్ళీ డబ్బులు తీసుకోవడానికి వచ్చాడా అని. టు ప్రొక్యూర్డ్ సమ్ ఆర్మ్స్ ఫ్రమ్ లాహోర్ నుంచి కొన్ని ఆయుధాలు తీసుకునేందుక. టు ఎస్కేప్ ఫ్రమ్ ద బ్రిటిష్ పోలీస్, బ్రిటిష్ వారి నుంచి తప్పించుకునేందుక. కాల్డ్ బై ఎ రెవల్యూషనరీ ఇన్ ఇండియా, నన్ ఆఫ్ దీస్ అని ఉంది. ఇందాకే చెప్పుకున్నాం మనం, ఎవరి పిలుపు మేరకు ఆయన ఇండియాకి తిరిగి వచ్చారు ఉధమ్ సింగ్ గారు, భగత్ సింగ్ గారి పిలుపు మేరకు. కాబట్టి కాల్డ్ బై ఎ రెవల్యూషనరీ ఇన్ ఇండియా. హూ ఇస్ దట్ రెవల్యూషనరీ లీడర్ అంటే భగత్ సింగ్ అని. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మనకు మొత్తం కూడా పారాగ్రాఫ్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ తర్వాతే ఈజీగా ఆన్సర్స్ ఉంటాయి. ఇలాంటివి కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే, ఇలా కాకుండా కొన్ని పారాగ్రాఫ్స్ పోటీ పరీక్షలలో, అన్ని రకాల పోటీ పరీక్షల్లో కాదు, కొన్ని రకాల పోటీ పరీక్షలలో ఒక పారాగ్రాఫ్లో అక్కడక్కడ బ్లాంక్స్ ఇచ్చి వాటిని ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. అలాంటివి ఎలా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. మై నేమ్ ఈజ్ శ్రీకాంత్. ఇక్కడ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి గురించి మనం ఈ స్టోరీ అంతా కూడా దీన్ని ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. మై నేమ్ ఈజ్ శ్రీకాంత్, ఐ డాష్ అ మెకానిక్ అని ఉంది. దీనికి ఆప్షన్ 1లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి సార్ అంటే, ఐ ఈజ్ అంటామా, ఐ ఆర్ అంటామా, ఐ యామ్ అంటామా, ఐ డూ అంటామా. ఐ యామ్ ఎ మెకానిక్, తన ప్రొఫెషన్ ఏంటో చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఐ యామ్ ఎ మెకానిక్ అనేది అవుతుంది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ డాష్ ఇన్ లండన్ అని ఉంది. ఐ బిలీవ్ ఇన్ లండనా, ఐ థింక్ ఇన్ లండనా, ఐ అరైవ్ ఇన్ లండనా, ఐ లివ్ ఇన్ లండనా. నేను లండన్లో నివసిస్తాను కాబట్టి ఆప్షన్ డి ఐ లివ్ ఇన్ లండన్. డాష్ ఐ తర్వాత మళ్ళీ డాష్ ఆ బ్రదర్ అండ్ సిస్టర్ అని ఉంది. ఇక్కడ ఐ డాష్ అని ఉంది. ఐ ఓన్స్ అంటామా, ఐ లర్న్ అంటామా, ఐ హ్యావ్ అంటామా, ఐ స్టడీ అని అంటామా. ఐ హ్యావ్ అంటే కలిగి ఉండుట కదా, హ్యావ్ అంటే హ్యావ్ లేదా హ్యాజ్ అంటే ఏంటి, కలిగి ఉండుట అని అర్థం. నాకు ఒక అన్నయ్య తమ్ముడు, నాకు ఒక చెల్లి ఉంది అని అంటున్నారు ఇక్కడ, బ్రదర్ అండ్ సిస్టర్ అని, ఒక సోదరుడు సోదరి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఆప్షన్ సి హ్యావ్. ఐ హ్యావ్ సిస్టర్ అండ్ బ్రదర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వీటి మీదనే చూద్దాం. మై సిస్టర్ ఈజ్ అ యూనివర్సిటీ స్టూడెంట్. మా సిస్టర్ యూనివర్సిటీ స్టూడెంట్. షీ డాష్ మెడిసిన్ అని ఉంది. షీ టీచ్ మెడిసిన్, షీ లెర్న్ మెడిసిన్, షీ స్టడీస్ మెడిసిన్, షీ యూజ్ మెడిసిన్. షీ, హీ, ఇట్ అలాగే సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు వర్బుకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి కాబట్టి షీ స్టడీస్ అని అంటాము. షీ స్టడీస్ మెడిసిన్. షీ ఈస్ గోయింగ్ టు బి అ డాక్టర్. ఆమె ఒక డాక్టర్ కాబోతుంది. మై బ్రదర్ డజంట్ వాంట్ టు డాష్ అనుంది. ఇక్కడ చూద్దాం. డజంట్ వాంట్ టు గో అనుంది, గోస్ అనుంది, వెంట్ అనుంది, టు గో అనుంది. సో అక్కడ ఉన్నటువంటిది సింగులర్ నౌన్ కాబట్టి మై బ్రదర్ డజంట్ అని వచ్చింది అక్కడ ఆల్రెడీ. డజంట్ అని ఉన్నప్పుడు దానికి వచ్చేటటువంటి వర్బ్ ఫాము మొదటిది రావాలి కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డజంట్ వాంట్ టు గో, డజంట్ వాంట్ టు గో టు అని ఉంది. సారీ, ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డజంట్ వాంట్ టు గో టు యూనివర్సిటీ డాష్. ఇక్కడ చూడండి, హీ వాంట్స్ టు బి అ మెకానిక్ లైక్ మీ అని ఉంది. యూనివర్సిటీ బికాస్ అని ఉంది. ఆల్దో, బికాస్ అండ్ ఆల్దో, బిహైండ్, డ్యూరింగ్ అని ఉంది. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. బికాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకనగా అతను చదువుకోవాలని అనుకోవడం లేదట. ఎందుకనగా అంటే బికాజ్ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి బికాజ్ హీ వాంట్స్ టు బి అ మెకానిక్ లైక్ మీ. నాలాగే అతను కూడా ఒక మెకానిక్ కావాలనుకుంటున్నాడు. హీ కమ్స్ అండ్ మళ్ళీ ఆప్షన్ 7లో ఏముందో చూద్దాం. వర్క్స్, హెల్ప్స్, ఈజ్ యాంగ్రీ విత్, షౌటెడ్ అని ఉంది. సో ఒకసారి చూద్దాం. హీ కమ్స్ అండ్ హెల్ప్స్ మీ అని ఉంది కదా. హెల్ప్స్ మీ ఇన్ మై వర్క్, హెల్ప్స్ మీ ఇన్ మై షాప్ ఆన్ సండేస్ అతడు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు. హీ హ్యాజంట్ ఫినిష్డ్ హిస్ ఎడ్యుకేషన్ ఎట్. ఇప్పటికీ తన ఎడ్యుకేషన్ ఇంకా పూర్తి చేయలేదు. డాష్ ఈజ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఆప్షన్ 8 ఏముందో చూద్దాం. ఫర్ ఈజ్ ఎడ్యుకేషన్, బికాస్ ఈజ్ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ ఈజ్ ఎడ్యుకేషన్. సో ఆఫ్టర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆఫ్టర్ his education, హిస్ థింకింగ్ ఆఫ్
డాష్ విత్ మీ, హిస్ థింకింగ్ ఆఫ్ వర్కింగ్ విత్ మీ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీ విల్ డాష్ ద బిజినెస్ టుగెదర్, రన్, డిపార్ట్, పుట్, వేర్ అని ఉంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే వీ విల్ రన్ ద బిజినెస్ టుగెదర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలిగే విధంగా రాసినట్టయితే, ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తాం మిత్రులారా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కాన్సెప్ట్స్ని కనుక మీరు కొంత డిఫరెంట్గా నేర్చుకున్నట్టయితే, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే రీడింగ్ కాంప్రిహెన్షన్ కనుక మీకు సాల్వ్ చేయాల్సిన అవకాశం వస్తే పోటీ పరీక్షలలో ఫస్ట్ పారాగ్రాఫ్ను ఒకసారి చదవండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ట్రిక్కీగా ఉందనుకుంటే ప్రశ్నల దగ్గరికి రండి. ప్రశ్నల్ని 1-2 సార్లు చదివి ప్రశ్నల్లోని ఆన్సర్స్ని 1-2 సార్లు చూసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ నుంచి తీస్తే కనుక మీకు ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా మంచి మార్క్స్ని మీరు సాధించగలుగుతారు. థ్యాంక్ యూ.